ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు మనం పంచపర్వతాలను గురించి చెప్పుకుంటున్నాం. ఈరోజు హిమవత్ పర్వతాన్ని గురించి చెప్పుకుందాం. హిమవత్ పర్వతము చాలా ప్రశస్తమైనది. ఎందుచేతనంటే హిమవంతుడు ఒక పర్వత రూపంలో ఉన్నాడు. హిమవంతుని యొక్క కుమార్తె గంగ. గంగాదేవికి, పార్వతీదేవికి, మైనాక పర్వతానికి వీళ్లకు జన్మనిచ్చినటువంటి తండ్రి హిమవంతుడు. గంగాదేవి అంటే సామాన్యమైన విషయం కాదు కదా. గంగాదేవి పుట్టడం హిమవంతుని యొక్క పుత్రికగానే పుట్టింది. కానీ దేవతలు అడిగారు మాకివ్వమని. అప్పుడు దేవతలకు ఇచ్చాడు హిమవంతుడు. దేవలోకంలో ప్రవహిస్తూ ఉండేది. ఆ తరువాత భగీరథుడు తీసుకొచ్చాడు భూమి మీదకి. కాబట్టి అది పాతాళలోకం వరకు వెళ్ళింది కనుక సగరపుత్రుల సందర్భంలో త్రిపథగా అన్నారు. అలాంటి పవిత్రమైనటువంటి గంగకు జన్మనిచ్చినటువంటి తండ్రి హిమవంతుడు. మరి పార్వతీ అమ్మవారికి శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవికి జన్మనిచ్చినటువంటి వాడు. అలాంటి హిమవంతుణ్ణి ప్రతిరోజు తలుచుకోవాలి. అంతేకాకుండా హిమాలయ పర్వతాలలో ఆయుర్వేద వైద్య శాస్త్రానికి కావలసినటువంటి వృక్ష సంపద అంటే వనమూలికలు అంటాం. ఆ వనమూలికలన్నీ కూడా హిమాలయ పర్వతంలోనే, హిమాలయ ప్రాంతంలోనే మనకి లభ్యపడతాయి. అంత గొప్ప ఆయుర్వేద వైద్యానికి కావలసినటువంటి ఆ సంపద మొత్తము మనకి హిమవత్ పర్వతమే, హిమాలయాల్లోనే లభ్యపడుతున్నాయి. అదొక విశేషము. ఇక ముఖ్యంగా తపస్సు చెయ్యాలి అనేటువంటి వారు ఎవరైనా సరే హిమాలయ పర్వతాలనే ఆశ్రయిస్తారు. తపస్సు చేయడానికి కావలసినటువంటి ఋషులు, మునులు, సిద్ధులు ఇలాంటి వారందరూ కూడా హిమాలయ పర్వతాలలోకి వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటారు. కారణం ఏమిటండి అంటే హిమాలయ పర్వతాలలో తపస్సుకు కావలసినటువంటి సౌకర్యాలన్నీ కూడా హిమాలయ పర్వతాల్లో ఉన్నాయి. తపస్సు చేసేటువంటి వాళ్ళు వెళ్ళి కూర్చొని భగవత్ సాక్షాత్కారం అయ్యేంత వరకు ఒకే చోట కూర్చొని తపస్సు చెయ్యరు ఎవరైనా. దానికి కొన్ని నిబంధనలు ఉంటాయి. కొంతమంది రోజుకు ఒక పండు మాత్రమే తీసుకొని ఒక 4 గంటలో ఒక పూటో ఎంతో కొంత సమయాన్ని పెట్టుకొని తపస్సు చేస్తూ ఉంటారు. కొంతమంది వారానికి ఒక్క పండు మాత్రమే తీసుకొని తపస్సు చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది నెలకి ఒక్క పండు మాత్రమే తీసుకొని తపస్సు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. కొంతమంది గాలి మాత్రమే తీసుకొని తపస్సు చేసేవాళ్ళు ఉంటారు. ఈ తపస్సులలో ఎన్ని రకాలు ఉన్నా ఏదైనా 4 గంటల సమయం తపస్సుకు కేటాయించాలి అనుకున్నప్పుడు ఆ 4 గంటల సమయం మాత్రమే తపస్సమాధిలో ఉంటారు. తరువాత వాళ్ళకి అన్నీ కావాలి. స్నానం చేయాలంటే మంచి నీటి కొలను కావాలి. మరి వారి ఉండడానికి కావలసినటువంటి అనుకూల పరిస్థితులన్నీ ఉండాలి తపస్సు చేయాలి అంటే. అనుకూల తపస్సు అంటే ఎండ ఉన్నది సమంగా ఉండాలి, అలాగే చలి ఉంటుంది సమంగా ఉండాలి. తపస్సు చేయడానికి కావలసినటువంటి ఏ అనుకూల పరిస్థితులు అయితే ఉంటాయో అవన్నీ కూడా హిమాలయ పర్వతాల మీద ఉన్నట్టుగా మనకి పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నటువంటి మాట. భగవత్ సాక్షాత్కారం కోసం, వరాలు పొందడం కోసం ఋషులు, మునులు వీళ్ళంతా కూడా తపస్సు చేస్తూ ఉంటారు. ఆ తపస్సు చేసేటువంటి వాళ్లకు కావలసినటువంటి అనుకూల పరిస్థితులన్నిటినీ ఇచ్చేటువంటిది హిమవత్ పర్వతము. ఇప్పుడు గౌతమ మహర్షి ఉన్నాడు.
అహల్యాదేవికి శాపం ఇచ్చిన తరువాత హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు తపస్సు చేసుకోవడానికి అని చెప్పి మనం చెప్పుకుంటాం. అలాగే వ్యాస మహర్షి ఉన్నాడు. ఆయన పుట్టడమే తల్లిదండ్రులకు నమస్కారం చేసి, మీరు సెలవిచ్చినట్లయితే నేను హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటాను అని చెప్పి అంటాడు. అంటే ఎవరైనా తపస్సు చేసేటువంటి వాళ్ళు హిమాలయ పర్వతాల్లో తపస్సు చేస్తారు అంటారు, కానీ మందర పర్వతం మీద తపస్సు చేశాడు, మేరు పర్వతం మీద తపస్సు చేశాడు అనేటువంటి ఆ మాట ఉండదు. ఎందుచేతనండి అంటే తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారం పొందడానికి కావలసినటువంటి అనుకూలమైన పరిస్థితులన్నిటినీ ఇస్తుంది హిమాలయ పర్వతం. కాబట్టి ఆ హిమవంతుణ్ణి గురించి ఒక్కసారి ప్రతినిత్యము కూడా హిమవత్ పర్వతాన్ని తలుచుకోవడం వల్ల మన పాపాలు పోతాయి అని చెప్పి మరి పెద్దవాళ్ళు చెబుతూ ఉన్నటువంటి మాట. అన్నిటికంటే ప్రధానం, హిమాలయ పర్వతాలలో తపస్సు చేస్తున్నారు అంటే అనుకూల పరిస్థితుల వరకే మనం చెప్పుకున్నాం. ఒక పర్వతం ఉన్నది అంటే దానిలో క్రూర మృగాలు ఉంటాయి, భయంకరమైనటువంటి సర్పములు ఉంటాయి, చాలా అపకారం చేసేటువంటి జంతువులు ఎన్నో ఉంటాయి. మరి వీళ్ళు సంవత్సరాల తరబడి తపస్సు చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు భగవత్ సాక్షాత్కారం కాకపోతే. అప్పుడు ఏ క్రూర జంతువైనా వీళ్ళని అపకారం చేయొచ్చు, వీళ్ళకి ఏ సర్పమైనా కాటు వేయొచ్చు, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కదా. తపస్సు చేశారు అని మాత్రమే మనం చెప్పుకుంటాం, కానీ ఈ క్రూర జంతువులు ఏమైనా అపకారం చేశాయి వాళ్ళకి అనేటువంటి మాట ఇంతవరకు మనం వినలేదు. దానికి కారణం ఏమిటండి అంటే అక్కడ ఉన్నటువంటి క్రూర జంతువులన్నీ కూడా సాధు స్వభావం కలిగి ఉంటాయి అని చెప్పి. తపస్సు చేయడం అంటే చిన్న విషయం కాదు కదా. భగవత్ సాక్షాత్కారమైన చాలా కాలం తపస్సు చేస్తే తప్ప అసలు భగవంతుడు కనిపించనటువంటి వాళ్ళు కూడా, సాక్షాత్కారం పొందనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. యుగాల కొలది తపస్సు చేశారు, కానీ తపస్సుకు అనుకూలమైనటువంటి పరిస్థితులు హిమాలయ పర్వతం మీద ఉన్నాయి అని చెప్పి మనకందరికీ తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ఈ భగీరథికి జన్మనిచ్చినటువంటి వాడు, పార్వతీదేవికి జన్మనిచ్చినటువంటి వాడు, మైనాక పర్వతానికి తండ్రి, ఇదన్నీ కాకుండా ఆయుర్వేద శాస్త్రం ఏదైతే ఉందో దానికి కావలసినటువంటి వనమూలికలన్నీ కూడా ఇచ్చినటువంటి వాడు. ఇంతమంది మహర్షులకు, మహనీయులకు, సిద్ధులకు, ఎంతోమంది దేవతలు, గంధర్వులు, వీళ్ళందరూ కూడా తపస్సు చేసి సిద్ధి పొందారు అంటే దానికి కారణం హిమాలయ పర్వతాలే. కాబట్టి హిమాలయ పర్వతం ఇతరులకు సహకరించేటువంటి లక్షణం కలిగినటువంటిది. ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నా ఎన్నో పర్వతాలు ఉన్నాయి సృష్టిలో, కానీ ఈ 5 పర్వతములను గురించి మాత్రమే మనం ఎందుకు ప్రస్తావించుకుంటున్నామండి అంటే ఇవి ఇతరులకు సహకరించేటువంటి లక్షణము కలిగినటువంటి పర్వతములు అని. అందుచేత ఇతరులకు సహకరించేటువంటి పర్వతముల పేర్లు చెప్పుకుంటే కూడా మనం పవిత్రులమవుతాము అని చెప్పి శాస్త్రాలు చెబుతూ ఉన్నటువంటి మాట. అందుచేత మనం హిమాలయ పర్వతాన్ని ప్రతినిత్యము ఒక్కసారి స్మరించినట్లయితే మన జన్మలు కూడా సార్థక పడతాయి. అందుచేత హిమాలయ పర్వతాన్ని మనం స్మరించడం అనేటువంటిది మన ధర్మంగా భావించాలి. అయితే వ్యాసుడున్నాడు, సత్యవతీదేవికి పరాశర మునీంద్రులకు జన్మించినటువంటి వారు. దండకమండలాలతో జన్మించారు. మహా తపశ్శక్తి సంపన్నులు. చతుర్వేదములను చదువుతూ, వారు వేదములను చదువుతూ
జన్మించారు అన్నారు. ఎంత గొప్పవాడైనా, వేదాలు చదివినా, ఎంత గొప్ప జన్మ అయినప్పటికీ కూడా తపస్సు అనేసరికి హిమాలయ పర్వతానికే వచ్చాడు కానీ ఇంకెక్కడికి వెళ్ళలేదు. అలాగే మహనీయులు ఎంతోమంది ఆ హిమాలయ పర్వతాల మీద కూర్చొని తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వారు. కనుక మనం ప్రతినిత్యము మైనాకం, మందరం, మేరుం, హిమవత్ గంధమాదనం పంచశైలాన్ పఠేన్నిత్యం మహాపాతకనాశనం అని, మహాపాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని చెబుతున్నారు. అందుచేత మనం ప్రతినిత్యము కూడా పూజామందిరంలో ఏవో మనకు తోచినటువంటి అష్టోత్తరాలు, నామాలు, సంకీర్తనలు ఎవరికి తోచిన విధానంలో వారు భగవత్ చింతన చేసి ఆఖరిలో మైనాకం, మందరం, మేరుం, హిమోద్గంధమాదనం పంచశైలాన్ పఠే నిత్యం మహాపాతకనాశనమని ఈ 5 పర్వతముల పేర్లు చెప్పుకుంటే మనం కూడా ధన్యులమవుతాము. కాబట్టి ఇక గంధమాదన పర్వతం ఒక్కటి ఉన్నది. ఆ గంధమాదన పర్వతాన్ని గురించి రేపటి ఎపిసోడ్లో చెప్పుకుందాం. స్వస్తి.